ఉండవల్లి శ్రీదేవి ఒక బీసీ మహిళకి ఓటేసినందుకు ఒక ఎస్సీ వెనకబడినటువంటి కులాలకు చెందినటువంటి ఒక మహిళని ఒక ఎస్సీ అని కూడా చూడకుండా వెంటనే సస్పెండ్ చేయటమే కాకుండా ఆవిడని అనరాని మాటలన్నీ అన్నారు. ఈ వైసీపీలో ఉన్నటువంటి చాలామంది సోషల్ మీడియా, ప్రధానంగా వైసీపీ సోషల్ మీడియా చాలా వ్యంగ్యంగా మాట్లాడారు, చాలా అసభ్యకరంగా మాట్లాడారు, చాలా ఇబ్బందికరంగా మాట్లాడారు. చాలా టికెట్ ఇస్తే గెలిచి ఆ సీటు మీద గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం చేసామని చెప్పని తిట్టారు, అనేక రకాలుగా తిట్టారు. ఏది ఒక బీసీ మహిళ ఏదైతే ఈరోజు చేనేత కారులు కోసం నిలబడ్డాం, అండగా నిలబడుతున్నాము అని చెప్పని చిరంజీవులు గారికి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పచెప్పారో ఆళ్ళ రామకృష్ణారెడ్డిని కూడా పక్కన పెట్టి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పచెప్పుతున్నాము అని చెప్తూ ఉన్నారు. సో అదే ప్రాంతంలో ఉన్నటువంటి అదే సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక బీసీ మహిళ ఎమ్మెల్సీగా గెలుపొందుతూ ఉంటే ఒక ముగ్గురు రెడ్లు ఒక ఎస్సీ మహిళ కలిసి ఆమెని ఎమ్మెల్సీగా గెలిపించడానికి కావాల్సినటువంటి మెజారిటీని ఓటు ఆమెకి వేశారనేది, అంటే మరి వేసారో లేదో కూడా తెలియదు, వేశారు అనే అక్కస్సుతో తీసి పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి, హఠాత్గా సస్పెండ్ చేసేసినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు దీన్ని బట్టి ఇప్పుడు ఆ రోజు ఉండవల్లి శ్రీదేవి గారిని మరి ఒక బీసీ మహిళకు ఓటేసిందని ఇంత పెద్ద ఎత్తున రాద్ధాంతం చేసి అసభ్యకరంగా మాట్లాడినటువంటి వెళ్ళి ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు 2 సార్లు టికెట్ తీసుకుని లాభం పొందినటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి రిజైన్ చేసి వెళ్తే మరెందుకు ఉండవల్లి శ్రీదేవిని విమర్శించినంత ఘాటుగా, ఉండవల్లి శ్రీదేవిని మాట్లాడినంత దారుణంగా ఈరోజు వైసీపీ సోషల్ మీడియా మాట్లాడట్లేదు. ఇది గమనించాల్సినటువంటి అంశం. అంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి అని మాట్లాడట్లేదా? ఆవిడ ఒక సాధారణ ఎస్సీ వెనకబడినటువంటి కులంలో ఉన్నటువంటి మహిళ కదా, సాధారణ మహిళ, ఒక సాధారణ ఎస్సీ కులంలో ఉన్నటువంటి మహిళ మాట్లాడితే మాత్రం ఎవడేం చేస్తాడు అనేటువంటి అహంకారంతో మాట్లాడారా? లేదు అంటే కనుక మావాడే వడ్డించేవాడు మావాడైతే బంతిలో ఎక్కడ కూర్చుంటే ఏంటి అనే చందంగా మావాడే కాబట్టి ఎక్కడో పోతాడు, మాతోనే ఉంటాడు, మేమెందుకు మావాడిని తిట్టుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఆయన్ని తిట్టడంకి నోరు రావట్లేదా, లేదంటే దీని వెనకాల ఇంకేమన్నా కారణాలు ఉన్నాయా అనే దాని మీద కూడా కొంత వైసీపీ సోషల్ మీడియాలో ఆ రోజు ఉండవల్లి శ్రీదేవి గురించి మాట్లాడిన వాళ్ళు కానీ వీళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒక మహిళ ఇంకొక మహిళకు ఓటు వేసింది అని కూడా చెప్పడానికి లేదు, వేసిందో లేదో కూడా చెప్పడానికి లేదు. సో వేసింది అనే ఒక అంశంతోనే ఆవిడ ఆ రోజు మరి తీసి సస్పెండ్ చేసి పక్కన పెట్టారు. మరి ఈరోజు ఎందుకు వైసీపీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి అంత బహిరంగంగా రాజీనామా చేసినప్పటికి కూడా ఆళ్ళ రామకృష్ణారెడ్డి విషయంలో ఎందుకు ఈ ప్రభుత్వం అంత దుందుడుగ్గా, ఎందుకు ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నటువంటి సోషల్ మీడియా ఎందుకు అంత దుందుడుగ్గా వ్యవహరించలేదు? ఎందుకు మిగతా నేతలందరూ కూడా ఆయన ఎక్కడా కూడా తప్పు పట్టకుండా ఉన్నారు, సాధారణంగా మాట్లాడారే తప్ప ఆయన ఏదో వ్యక్తిగత కారణాలు అనే అంశాలని మాత్రమే చెప్పారు తప్ప ఘాటుగా విమర్శించలేదు. మరప్పుడెందుకు ఆవిడతో పాటు సస్పెండ్ అయినటువంటి మేకతోటి చంద్రశేఖర్ రెడ్డి, ఆన రామనారాయణ రెడ్డి కావచ్చు, కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరినీ అప్పుడెందుకు అంత ఘాటుగా విమర్శించారు? వాళ్ళు రెడ్లైనప్పటికీ. సో అంటే విమర్శించడం అనేది, ఘాటుగా విమర్శించడం అనేది, అంటే ఈవిడిని విమర్శించినంత దారుణంగా అయితే వాళ్ళని విమర్శించలేదు ఆ రోజు, కానీ సస్పెండ్ చేశారు. సో ఏదైనప్పటికీ కులాల వారీగా, సామాజిక వర్గాల వారీగా మాకున్నటువంటి సామాజిక స్పృహ ఇది, మాకున్నటువంటి సమానత్వ ధోరణి, మాకున్నటువంటి ఇది అని చెప్పుకునేటప్పుడు అన్ని విషయాలను ఆలోచించాలి. ఆ రోజు ఒక బీసీ మహిళ ఎమ్మెల్యే అయినందుకు మీ పార్టీ నుంచి ఒక 4 వచ్చి ఆవిడకి ఎమ్మెల్యే ఓటు వేసినందుకు అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఆ రోజు విమర్శించకుండా ఉంటే బాగుండేది కదా, అంత మీకు బీసీల మీద అభిమానం ఉంటే అనేది కూడా ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏదేమైనప్పటికీ కూడా సో మన దాకా వస్తే ఒక న్యాయం అనేది పక్కనోడికైతే మరొక న్యాయం. ఏదైనప్పటికి కూడా మనకి మాత్రమే న్యాయం జరగాలి, మనం మాత్రం చెప్పేది మన వాదన మాత్రమే రైట్ అనుకునేటువంటి
రెండు కళ్ళ సిద్ధాంతం అయితే కరెక్ట్ కాదు అనేది మాత్రం కొంత పరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది.